తెలంగాణలో ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో దోస్త్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. సో చాలా స్టూడెంట్స్ కి చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ వీడియోలో ఒక 7 ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడతానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో చాలా మందికి పిన్ రాలేదు, పేమెంట్ ఇష్యూస్ అవుతున్నాయి. కొంతమంది అన్ని సర్టిఫికేట్స్ అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ లో డెమోగ్రాఫిక్ వెరిఫికేషన్ మిస్ మ్యాచ్ అని వస్తుంది. సో మనకు యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే ఏంది, ఇలాంటి ఇష్యూస్ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, సో సాల్వ్ ఎలా చేసుకోవాలి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి. సో కొంతమంది లైక్ ఆధార్ కార్డ్ కావచ్చు అండ్ 10th క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అవి మిస్ మ్యాచ్ అయిపోతున్నాయి, అప్డేట్ కాలేదు. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కొంతమంది సేవ్ చేస్తలేరు, సో ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, సో అలాంటివి కావచ్చు. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, సో ఏ ఇయర్ది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఇలాంటి ఒక 7 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికన్నా ఈ ఇష్యూస్ లో నేను ఈ వీడియోలో చెప్తాను, అది మీకు సాల్వ్ కాకపోతే మీకు మన పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. సో గైడెన్స్ కి ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. మీకు కాలేజ్ లిస్ట్ కావచ్చు, బెస్ట్ కోర్స్ కావచ్చు, కెరీర్ గైడెన్స్ కావచ్చు. సో మీకు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, లేదంటే వెబ్ ఆప్షన్స్ పెట్టియండి అన్న పెట్టిస్తాను. సో మీకు ఎన్ని కాలేజ్ పెడుతున్నారో అండ్ కోర్సెస్ బట్టి అమౌంట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. టైం పాస్ కి కాల్ చేయడం, టైం పాస్ కి మెసేజెస్ అయితే చేయకండి. ఇష్యూ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి, అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ దోస్త్ పిన్. సో కొంతమందికి రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చేసింది, సో టీఐ సంథింగ్ నంబర్ వస్తాయి కదా, అది రిజిస్ట్రేషన్ నంబర్. సో కొంతమందికి పిన్ రాలేదు, ఆ పిన్ వస్తేనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో పిన్ రాలేదు, సో పిన్ రాని వాళ్ళు ఏం చేయాలో కూడా చెప్తాను. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి పేమెంట్ ఇష్యూస్. సో కొంతమంది రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చిన తర్వాత పేమెంట్ చేస్తే మీ కార్డ్స్ ద్వారా కావచ్చు పేమెంట్ ఎర్రర్ వస్తుంది. సో మీరు మీది ఏదైతే కార్డు ఉందో ఆ కార్డు ద్వారా పేమెంట్ చేస్తే రాకపోతే వేరే కార్డ్స్ ట్రై చేయండి. సో డెబిట్ కార్డు కావచ్చు, క్రెడిట్ కార్డు కావచ్చు, వేరే ఇతర కార్డ్స్ ద్వారా మీరు ట్రై చేయండి. సో ఒక కార్డ్తో కాకపోతే వేరే కార్డ్స్ ట్రై చేయండి, అప్పుడు సక్సెస్ఫుల్గా అవుతుంది. అండ్ నెట్ కూడా మీ మొబైల్ డేటా కావచ్చు, వేరే కొంచెం మంచి స్పీడ్ ఉన్న నెట్తోనే మీరు ట్రై చేయండి, సో దట్ మీకు ఫాస్ట్గా ఆ పేమెంట్ అనేది జరుగుతుంది. సో పేమెంట్ ఇష్యూ ఉన్న వాళ్ళు వేరే కార్డ్స్తోని మీరు పేమెంట్ చేసుకోండి. సపోజ్ అమౌంట్ డిడక్ట్ అయితే ఒక 24 అవర్స్ కావచ్చు, ఒక 3 days లోపు మీ అమౌంట్ మీకే వచ్చేస్తుంది. సో మళ్ళీ మీరు వేరే పేమెంట్ చేసుకోండి. ఏదైతే డిడక్ట్ అయిన పేమెంట్ ఉంటుందో ఏ కార్డ్తోనైతే చేస్తారో ఆ కార్డ్కి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇది పేమెంట్ ఇష్యూస్. థర్డ్ వచ్చేసి డెమోగ్రాఫిక్ వెరిఫికేషన్ మిస్ మ్యాచ్. సో ఇది నేను ఆల్రెడీ దోస్త్ అప్లికేషన్ స్టార్ట్ కాక ముందే చెప్పాను. సో మీ 10th క్లాస్ డీటెయిల్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అవి ఆధార్ కార్డులో ఉండాలి. అంటే మనకు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్న డీటెయిల్సే యూనిక్, అవే మనం అన్ని ఎగ్జామ్స్ లో కావచ్చు ఎక్కడైనా అవే ఇవ్వాలి. సో ఆధార్ కార్డులో మనం అప్డేట్ చేసుకోవచ్చు, కానీ 10th మళ్ళీ మనం అప్డేట్ చేసుకోలేము. సో 10th లో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో ఆ విధంగానే మీరు ఆధార్ కార్డులో చేంజ్ చేసుకోండి. అండ్ దానికి థంబ్ ఇంప్రెషన్ కావచ్చు అండ్ మొబైల్ నంబర్ మీది కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, ఎవరిదో ఒకరిది నంబర్ ఉండాలి. సో నంబర్ ఎవరిదన్నా ఉండాలి, ఎందుకంటే మీకు ఓటీపీ జనరేషన్ మీరు అప్లై చేసేటప్పుడు దానికే వస్తుంది. సో డెమోగ్రాఫిక్ వెరిఫికేషన్ మిస్ మ్యాచ్ ఎందుకు అవుతుందంటే నంబర్ ప్రాపర్గా లేకపోయినా డీటెయిల్స్, సో 10th క్లాస్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ డిఫరెంట్ గా ఉన్నా, అండ్ కొంతమంది ఈ 1 week లో చేసుకున్న వాళ్ళు ఆ సిస్టమ్ అనేది అప్డేట్ చేయకపోవచ్చు, పాత డీటెయిల్స్ చూపించచ్చు. సో కొంతమంది 3-4 days ముందే ఆధార్ సర్వీస్కి వెళ్ళి చేంజ్ చేసుకొని వెంటనే అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి కూడా మిస్ మ్యాచ్ అవ్వచ్చు. సో అవన్నీ మనకు వెబ్సైట్ లో ఉండే ఇష్యూస్ అండి. సో కొద్దిగా వెయిట్ చేయండి. సో మనకు డెమోగ్రాఫిక్ వెరిఫికేషన్ మిస్ మ్యాచ్ వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి. సో మనకు మీరు అప్లై చేసిన తర్వాత మీకు స్టేటస్ లాగా స్నాప్చాట్ లాగా చూపిస్తుంది. సో మీరు సక్సెస్ అయిందా లేదా, సో ఆ విధంగా చూపిస్తుంది. అందులో ఏమన్నా డేటా మిస్ మ్యాచ్ అయితే అక్కడ ఏమి ఇస్తున్నారంటే విజిట్ టు నియరెస్ట్ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్. సో మీకు ఏ ఇష్యూ ఉన్నా మీరు యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి. యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే డిగ్రీ కాలేజెస్. సో ఇలా స్టూడెంట్స్ కి ఏ ఇష్యూస్ ఉన్నా మీరు ఫిజికల్ మోడ్ లో ఆ కాలేజ్కి వెళ్ళి విత్ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి మీరు చూపించాలి, నాకు ఈ ఇష్యూ అవుతుంది, సో అది రిజాల్వ్ చేయండి అంటే వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర సిస్టమ్స్ ఉంటాయి. సో మీ దోస్త్ ఐడి తీసుకొని మీకు ఏ ప్రాబ్లం అవుతుందో అది రిజాల్వ్ చేస్తారు. సో మనకు తెలంగాణ ఓవరాల్ అన్ని జిల్లాలు కలిపి 25 యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ అండ్ కొన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ హెల్ప్ లైన్ సెంటర్స్ అన్ని ఉన్నాయి. సో మీ నియరెస్ట్ కాలేజ్కి వెళ్ళి ఈ ప్రాబ్లం చెప్పండి, చెప్తే వాళ్ళు రిజాల్వ్ చేస్తే ఓకే, లేదంటే యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. అంటే యూనివర్సిటీస్కి ఇప్పుడు వరంగల్ అయితే కాకతీయ యూనివర్సిటీ, హైదరాబాద్ అయితే మనకు ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో ఉన్న అడ్మిషన్ బ్లాక్కి వెళ్ళాలి. సో అలా యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్, ఆ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, అందులో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కింద డిస్క్రిప్షన్లోనే నా వాట్సాప్ నెంబర్ కింద లింక్ పెడతాను, ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసుకోండి, మొత్తం లిస్ట్ ఉంటుంది.
ఏ కాలేజెస్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి, ఏ యూనివర్సిటీ అడ్రస్తో సహా ఉంటాయి. సో మీరు అక్కడికి వెళ్ళొచ్చు. సపోజ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మీకు నియరెస్ట్ ఇక్కడికే వెళ్ళాలని లేదు, మీరు ఎక్కడైతే ఇంట్లో ఉంటున్నారో నియరెస్ట్ బై ఆ లిస్ట్లో ఉన్న కాలేజెస్కి వెళ్ళి మాకు ఈ ప్రాబ్లం అవుతుందని చెప్పాలి. అప్పుడే వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. రిజాల్వ్ చేసిన తర్వాత కూడా ఒక టైం తీసుకుంటారు, 1 or 2 days. సో అది సిస్టంలో అప్డేట్ అవ్వడానికి. సో వెంటనే మేము వెళ్ళాము మళ్ళీ వస్తలేదంటే కొద్దిగా టైం పడుతుంది, 1 or 2 days. సో అది మీరు 25 కాలేజెస్ ఉన్నాయి, మీకు దగ్గరలో ఉన్న కాలేజ్కి వెళ్ళండి. దాన్నే యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ అంటారు. నెక్స్ట్ అప్డేట్ ఆధార్ యాజ్ పర్ 10th క్లాస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది 10 years 15 years ఇప్పుడు ఇంటర్మీడియట్ కాబట్టి వాళ్ళకి ఎప్పుడో 2nd class 3rd class 5th class కొంతమందికి అప్పట్లో అప్డేట్ చేసి ఉంటారు. సో వాళ్ళకి థంబ్ ఇంప్రెషన్ ప్రాపర్గా ఉండదు, డేట్ ఆఫ్ బర్త్ ప్రాపర్గా ఉండదు, నేమ్ ప్రాపర్గా ఉండదు, దానికి నంబర్ కూడా ఎవరిదో ఉంటుంది. సో ఇలా ఏ ఇష్యూ ఉన్నా ఫాస్ట్గా మీరు ఆధార్ సర్వీస్కి వెళ్ళండి, మీరు ఆధార్ అప్డేట్ చేసుకోండి యాజ్ పర్ 10th. సో అది ఆధార్ అయితే అప్డేట్ చేసుకోండి. ఆధార్ వల్ల చాలా మందికి పెండింగ్ లో పడుతుంది, విజిట్ టు యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్ అని పడుతుంది. సో నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్. సో మీకు ఎన్ని వచ్చిన మార్క్స్ మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీకు నచ్చిన కోర్సెసే పెట్టండి, నచ్చిన కాలేజెసే పెట్టండి. దాని తర్వాత ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు అనుకుంటారు ఒక 10లో వస్తే వెళ్దాం అనుకుంటారు, 10 పెట్టండి. 10 తర్వాత కొన్ని ఎక్స్ట్రా పెట్టండి, ఇంకా 5 ఒక 10 కాలేజెస్, ఒక 5 కాలేజెస్ ఎక్స్ట్రా. మీరు అనుకున్న కాలేజెస్ కన్నా 5 to 10 కాలేజెస్ ఎక్కువ పెట్టండి. సో దట్ మీకు phase 1లో ఏ కాలేజీలో వస్తుందో ఒక ఐడియా వస్తుంది. మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ లో నుంచే మీ మార్క్స్ అండ్ మీ కేటగిరీ ఆధారంగా మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా మీరు పెట్టని వెబ్ ఆప్షన్స్ లో నాకు రావాలంటే రాదు. మీరు ఎన్ని పెడతారో అందులో నుంచే మీ కేటగిరీలో మీది ఎంత పొజిషన్ ఉంది, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, ఎన్ని కోర్సెస్ పెట్టారు, ఎన్ని కాలేజెస్ పెట్టారు, దాని ఆధారంగా చూసే ఇస్తారు. సో ప్రియారిటీ ఆర్డర్, ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఏది పెట్టారో అందులో చూస్తారు, 2nd, 3rd, 4th, 5th ఈ విధంగా చూస్తారు. కింది నుంచి మిడిల్ ఎట్లా పడితే అట్లా చూడరు, ఫస్ట్ టు లాస్ట్ వరకు వెళ్తారు. సో ఈ విధంగా మనకు వెబ్ ఆప్షన్స్ అండ్ సేవ్ కూడా చేయాలి. మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారో మీకు PDF కూడా వస్తుంది, అది మీరు వెబ్సైట్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారో, మీకు సీట్ అలాట్మెంట్ రోజు మీకు ఎన్నో వెబ్ ఆప్షన్ వచ్చింది, అది కూడా మనకు డీటెయిల్గా చూపిస్తుంది. సో లాస్ట్ వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇన్కమ్ సర్టిఫికెట్ ఎప్పటిది పెట్టాలి. సో ఎవరైతే ఇప్పుడు డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఎప్పటి నుంచి అంటే 1st April 2024. సో April 1st 2024 నుంచి ఏదైతే మీకు సర్టిఫికేట్ మీద డేట్ ఉంటుందో అవన్నీ వ్యాలిడే. బిఫోర్ 1st April 2024 బిఫోర్ ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో అది నాట్ వ్యాలిడ్. సో మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో మీకు సీట్ అలాట్మెంట్ మీద టోటల్ కాలేజ్ ఫీజు మీరే పే చేయండి అని వస్తుంది. సో ఎవరైతే ఇంకా అప్డేటెడ్ చేసుకోలేరో మీరు ఫాస్ట్గా వెళ్ళి కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని అప్లోడ్ చేయండి. ఎవరైతే ఇంకా అప్లికేషన్ చేసుకునేవారు, ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు పాతది ఎప్పుడైనా పెట్టి ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళి అప్డేటెడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకొని నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి నేను పాత ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాను, ఇప్పుడు నేను కొత్తది తెచ్చుకున్నాను, ఇది నాకు అప్డేట్ చేయండి అని మీరు వెళ్ళి చేసుకోండి. లేకపోతే మొత్తం ఫీజు కట్టాలి. సో phase 1లో కావచ్చు, phase 2లో కావచ్చు, phase 3లో కావచ్చు. సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ 1st April 2024 ఈ రోజు వరకు మీరు ఎప్పుడన్నా తీసుకున్నది వ్యాలిడ్ అవుతుంది. పాత ఉంటే అయితే మీకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఈ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మీరు యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి. అండ్ ఈ పేమెంట్ ఇష్యూస్ కావచ్చు అవన్నీ మీరు వేరే కార్డ్స్తో ట్రై చేయండి. మీరు వెళ్ళిన వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయాలి, 2 or 3 days వెయిట్ చేయండి. అప్లై చేసేటప్పుడు ప్రాపర్గా డీటెయిల్స్ సర్టిఫికేట్స్ అన్ని ప్రాపర్గా ఉండి ఆధార్తో లింక్ అయిన వాళ్ళకు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. చాలా మందికి ఇష్యూస్ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఇన్ని ఇష్యూస్ లేవు, ఈ ఇయర్ చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ప్రాపర్గా అప్లికేషన్ చేసుకోండి. ఇందులో కూడా చాలా మందికి కొంతమందికి తెలుస్తలేదు, ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆధార్ లింక్ ద్వారా. మీకు దోస్త్ ఐడి వస్తుంది, దోస్త్ ఐడి తర్వాత పేమెంట్ చేయాలి. 2nd స్టెప్ పేమెంట్ చేసిన తర్వాత మీ సక్సెస్ఫుల్ పేమెంట్ అయిన తర్వాత మీ మొబైల్ నంబర్కే దోస్త్ ఐడి ఎలా వస్తుందో పిన్ కూడా వస్తుంది. సో పిన్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్లో మీకు నచ్చిన కాలేజెస్, నచ్చిన కోర్సెస్ అన్ని యాడ్ చేసుకోవాలి. అన్ని యాడ్ చేసుకొని అన్ని సేవ్ చేసుకుంటూ పోవాలి. అంతే, మీకు ఎన్ని నచ్చితే అన్ని యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అన్ని డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా కూడా ఇవ్వచ్చు. అన్ని సేవ్ చేసుకొని పెట్టుకొని సేవ్ కొట్టేస్తే మీకు అట్లనే సేవ్ అయి ఉంటాయి. మీకు లాస్ట్ డేట్ 22 వరకు ఉంది కాబట్టి అప్పటి వరకు ఎడిట్ చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. లాస్ట్కి మీరు PDF ప్రింట్ తీసుకోండి, మీరు ఎన్ని పెట్టారు సీరియల్ నెంబర్ వైజ్ అవన్నీ మీకు తెలిసిపోతాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకేమన్నా ఇందులో చెప్పిన డౌట్స్ ఇంకా అర్థం కాకపోయినా మీరు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు, దానికైతే అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. సో అన్ని డౌట్స్ ఇందులోనే క్లారిఫై చేశాను. సో టైంపాస్కి అయితే మెసేజ్ చేయకండి,
గైడెన్స్ కోసం కావచ్చు, ఏమన్నా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళే మెసేజ్ చేయండి. అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. కిందనే అన్ని డిస్క్రిప్షన్లో పెట్టాను. అండ్ ఈ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్ లింక్ పెడతాను కిందనే. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఆ పీడిఎఫ్ కూడా పోస్ట్ చేస్తా. సో దట్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళండి. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అలానే లేట్ చేయకండి. ఇంకా వెబ్ ఆప్షన్స్ కూడా చాలా మంది పెట్టుకుంటలేరు. సో పెట్టండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.